హర హర మహాదేవ్! మనమైతే కోయంబత్తూర్‌లో వచ్చేసి మన బ్రో వాళ్ళ ఇంట్లో రెస్ట్ అయితే తీసుకున్నాం. నైట్ అంతా పడుకొని ఇక మార్నింగే లేసి మనమైతే రెడీ అయిపోయినాము. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది ఆదియోగి టెంపుల్‌కి. నేనుండే దాని దగ్గర నుంచి ఈషా ఫౌండేషన్ నియర్లీ 32 కిలోమీటర్స్ సార్. మనం ఈషా ఫౌండేషన్‌కెళ్ళే దారిలోనే వాటర్ ఫాల్స్ కూడా ఉంది అని చెప్పేసి లోకల్ వాళ్ళు చెప్తున్నారు. అది కూడా చూసుకుందాం అండ్ ఏదో తెలుస్తుందని చెప్పేసి అంటున్నారు. అది కూడా ఒకసారి చూద్దాము. అక్కడికెళ్ళి ట్రై అయితే చేద్దాం. ఎందుకంటే మన ఛార్జింగ్ కూడా చూసుకోవాలి. అలా తిరిగి మనం అదే ప్లేస్‌కైతే ఎళ్ళాలి. ఇయర్లీ ట్రావెల్‌కే ఈజీగా 70 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్ దాకా అయితే పడుతుంది. అంటే మనదైతే మరి 65 అట్లనే ఇస్తది. 60, 65 ఇది కొంచెం లైట్‌గా హిల్లీ ఏరియా కూడా లేదు కనిపియాలి ఇప్పుడు వరకైతే. స్లైడ్ అప్ అయితే వచ్చింది. బెటర్ బెటర్ వే ఇదైతే. బానే ఉంది వే అయితే. ఈషా ఫౌండేషన్‌కి ఎవరైతే రావాలనుకుంటున్నారో తప్పకుండా కోయంబత్తూర్ అయితే వచ్చేసేయండి. కోయంబత్తూర్‌లో ఒక స్టే అనేది తీసుకోండి. నియర్లీ హాస్టల్స్‌లో తీసుకుంటే బెటర్. ఒక 300, 215లో కూడా ఒక్కొక్కసారి రావచ్చు. ఒకసారి మీరు సెర్చ్ అయితే చేయండి. నాకైతే ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి సరిపోద్ది. మీరైతే సెర్చ్ చేసి అయితే తీసుకోండి. అక్కడి నుంచి మీకు బస్ గాని ఏదో ఒకటైతే దొరికేస్తది. మీరు బైక్ రెంట్ కావాలనుకున్నా గాని బైక్ రెంట్ తీసుకొని కూడా రావచ్చు. నేను ప్రిఫర్ చేసేదైతే మీరు బైక్ రెంట్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఈషా ఫౌండేషన్ ఒక్కటే కాదు. అక్కడి నుంచి చిన్న వాటర్ ఫాల్స్‌ని చూసుకొని మెల్లగా అటు చిన్న హిల్ ఏరియా ఉంది. అది కూడా చూసుకుంటే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. మీ ఇష్టం అది. మిగతాదైతే మీ ఇష్టము. మీరు డబ్బులు సేవ్ జేయాలి బాగా అని జెప్పేసి అనుకుంటే బస్‌లో వచ్చేసేయండి బెటర్ అది. మనకి ఈషా ఫౌండేషన్ వెళ్తున్న దారిలో అయితే ఇట్లాంటివి చెట్లయితే కనబడుతున్నాయి. ఇవి ఏ చెట్లు అని జెప్పేసి మీరైతే కామెంట్‌లో మెన్షన్ జేయండి. ఇవి మీరు తప్పకుండా అయితే ప్రతి పూజల్లో గూడా యూజ్ జేసే చెట్లివి. చెట్లు యూజ్ జేయరు సారీ. దీనికొచ్చే కాయలనేవి ప్రతి పూజలో యూజ్ జేస్తారు. ఒక్కసారైతే మెన్షన్ అయితే చేయండి. ఏ కాయ ఏంది అని జెప్పేసి మెన్షన్ అయితే చేయండి. మీకు చెట్టయితే క్లియర్‌గా ఒక చోట చూపెడతాను ఆగండి మీకు. అగోండి చెట్లయితే చూడండి అవి. అవి ఏం కాయలో అయితే చెప్పండి నాకైతే. మొత్తం అవే ఉన్నాయి దాదాపు అవి ఇంకా కొబ్బరి చెట్లు మొత్తం ఇటంతా. ఫైనల్‌గా మనమైతే ఈషా ఫౌండేషన్ దగ్గరికే ఎంటర్ అయిపోయినాము. మన ఎదురుగా చూసుకుంటే ఇక్కడ మనకి ఎంట్రన్స్ అనేది ఉంది. ఇటు నుంచే మనమైతే లోపలికైతే ఎళ్ళాలి. భయ్యా మనం స్ట్రైట్ లోపలికైతే వచ్చేసినాము. లోపలికొస్తే మనకి సైడ్‌లో అయితే ఇది కాలభైరవ టెంపుల్ అనేది చెప్తున్నారు ఇక్కడైతే. ఇది కాలభైరవ టెంపుల్ అంట ఇది. ఎవరన్నా వస్తే విజిట్ అయితే అవ్వండి భయ్యా. ఇట్లా లోపలికైతే ఎళ్ళాలి మనం ఇంకా. ఇక్కడ లోపలికొచ్చిన తర్వాత అయితే ఇట్లాంటి ఆదియోగి స్టోర్స్ ఇట్లాంటివి కాఫీ స్టోర్స్ అండ్ మనకి ఫుడ్ గానీ ఇట్లాంటివి స్టోర్స్ అన్నీ పెట్టేసున్నాయి. ఎవరికీ ఇబ్బందయితే అవ్వదు నాకు తెలిసయితే. ఎందుకంటే ఫుడ్ స్టోర్స్, టీ, కాఫీ ప్రతి ఒక్కటి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ హెల్ప్‌ఫుల్‌గానేదుంది. 100 మీటర్స్ ఇక్కడ వాక్ చేసుకుంటా ముంగటికెళ్తే మనకి స్టాచ్యూ అనేది వచ్చేస్తది. చలో ఎళ్ళిన తర్వాతయితే మీకైతే స్టాచ్యూ అనేది చూపెడతా. నీకు రాదు. వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఓకే. చాలా మంది లోపల కూడా చాలా ఉన్నారు, కొంతమంది తెలుగు వాళ్ళు అంటే జస్ట్ వాళ్ళు టూరిస్టులు మీరు సబదు. సరే బ్రో. బాయ్. భయ్యా మనమైతే ఫైనల్‌గా ఆదియోగి స్టాచ్యూ దగ్గరకైతే వచ్చేసినాం. మన బ్యాక్ సైడ్ అయితే కనబడుతుంది గదా! ఆదియోగి స్టాచ్యూ. మీకైతే చూపియడానికి ఇంతసేపు జర్నీ అయితే చేసినా, ఇంజ్యూరీ తగిలినా, ఏం తగిలినా గానీ, ఇంతసేపు జర్నీ అయితే తప్పకుండా నేనైతే కంటిన్యూ చేస్తాను. మీరు తప్పకుండా చూడండి. అదే అదే మనకి ఆదియోగి స్టాచ్యూ పక్కనే మనకి ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఉంటది. ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ టెంపరరీ టాటూస్ గూడా ఇస్తున్నారు భయ్యా ఈడైతే. భయ్యా ఈ టాటూ కాస్ట్ అంట ₹10 అంట పర్ ఈచ్ టాటూ. మన ఈషా ఫౌండేషన్‌లో అయితే ఇట్లాంటి టాటూ అయితే ఉంది. ఇదైతే పర్మనెంట్ అయితే కాదు. ₹10 తీసుకొని ఏస్తున్నారు. రింబర్స్ బాగుంటుందన్న ఎలా సైడ్కి వెళ్ళిపో. ఇవేవి అంటే ఏమన్నా హిస్టరీ ఏమన్నా ఉందా ఈడ? ఉంటది. ఆ! జస్ట్ టెంపుల్స్. ఇక్కడైతే చూడండి ఈ ఫౌండేషన్ వాళ్ళైతే మెయిన్‌లీ ఇదైతే ప్రిఫర్ చేస్తున్నారు. యానిమల్స్‌ని మంచిగా వీళ్ళకి ఫుడ్ గూడా పెడతారు వీటికైతే మంచిగా. ట్రాన్స్‌పోర్ట్ గూడా నేచురల్ వాడుతున్నారు భయ్యా వీళ్ళు.
ఫైనల్‌గా మనమైతే ధ్యానలింగం దగ్గరికి ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసినాం. ఇదే ధ్యానలింగం ఎంట్రన్స్. ఇదే మనకి ధ్యానలింగం ఎంట్రన్స్. లోపలికి ఫోటోలు గాని ఏమి ఎలౌ అయితే లేదని చెప్పేసి అంటున్నారు మరి. చూద్దాము. ఇప్పుడే చూసిన సైడ్‌లో అయితే ఇక్కడ మనకు ఫారెన్‌లో అయితే ఉంటాయి కదా! సేమ్ ఆర్డర్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అవే వస్తాయి. ఇక్కడ పే అయితే ఆప్షన్ అయితే ఇచ్చిండు చూడు. యూపీఐ ఇవి అయితే పేమెంట్ అయితే చేయొచ్చు మనం. ఆయన అయితే చూస్తున్నాడు కదా! సేమ్ మనం కూడా అట్లనే సెర్చ్ చేసుకొని మనమైతే బుక్ చేసుకోవచ్చు భయ్యా. భయ్యా లోపలైతే మొబైల్స్ అనేవి ఎలౌ లేదు కాబట్టి షూట్ ఏం చేయలేకపోతున్నాను. బ్యాక్ సైడ్ మనకైతే డిపాజిట్ కౌంటర్ అనేది కనిపిస్తుంది కదా! దానిలో అయితే డిపాజిట్ చేసేసి మనమైతే వెళ్ళాలి. లోపలైతే మనకి మెడిటేషన్‌కి అండ్ మనకు ఆ లింగం కూడా ఉంది లోపలైతే. ఇక అవి 2 చూసుకున్న తర్వాత మళ్ళా రిటర్న్ అయితే అయిపోవాలి. చూద్దాం ఇంకా ఇక్కడేమన్నా ఎక్స్‌ప్లోర్ చేయగలమా లేదా అని చెప్పేసి. వచ్చే దారిలో అయితే ఇక్కడ నర్సరీ కూడా కనబడింది. వెల్కమ్ టు ఈషా జోన్ అని చెప్పేసి. వీళ్ళు నర్సరీ కూడా అయితే మెయింటైన్ చేస్తున్నారు భయ్యా వీళ్ళైతే. ఇక వీళ్ళు నేచర్‌ని ఎక్కువ లవ్ చేస్తున్నారు. మంచిగా ప్లాంట్స్ అవైతే ఎక్కువ ఉన్నాయి. మంచిగా వీళ్ళు ఎవరన్నా నేచర్ లవర్స్ ఉంటారు కదా భయ్యా! తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇక్కడ. మంచిగా పీస్‌నెస్ ఎంజాయ్ చేయొచ్చు భయ్యా మొత్తం. చూస్తున్నారు కదా! ఇక వాళ్ళు కూడా ప్లాంట్స్ అంటే ఇక ఎవరికైనా ఇష్టమే ప్లాంట్స్ అంటే. ఇక అందరూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. భయ్యా మనకి వచ్చే దారిలో అయితే సైడ్‌కైతే ఇది కనబడింది మనకైతే. ఇది స్కాన్ చేస్తే అంట ఈ స్టిక్కర్ అనేది ఫ్రీ అయితే ఇస్తారంట మరి. ఇక మా 7 మినిట్స్ మెడిటేషన్ అయితే ఫ్రీ ఉంటదంట మరి. మీకు వాటర్ ఫాల్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తానని చెప్పేసి ఇక్కడను కదా! వాటర్ ఫాల్స్ అయితే 4 కల్లా క్లోజ్ అయిపోతుందంట. ఇక మనం ఎట్లనో ఇద్దరు ఇట్లా ఆకితి ఓనర్లు అయితే ఈ ఎగిరిపోలే కాకపోతే ఆ దగ్గర కూడా అయితే క్లోజ్ అయితే అయిపోతుంది అట్లా ఇంకా నాకు దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్క గిరిపేసి అమ్ముతో పైగా నేను వెళ్ళే దారి అయితే నేనైతే చూపెడతాను. ఎక్కడి నుంచి మనం వెళ్తే స్ట్రైట్ అక్కడి నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్తే చాలు రీచ్ అయిపోవచ్చు. ఇటు ఎగ్జాక్ట్లీ కోయంబత్తూర్ రోడ్ మనం వచ్చిన రోడ్. ఇటు వెళ్తే మనం స్ట్రైట్‌గా వాటర్ ఫాల్స్ అనేది వెళ్ళిపోతాము. సిరువని వాటర్ ఫాల్స్ అని ఉంది మనకైతే ఇక్కడ దగ్గరలో అయితే. వస్తే పక్కా విజిట్ అయితే చేయండి భయ్యా. సిరువని వాటర్ ఫాల్స్ అంట. మోస్ట్ ఇక్కడ పాపులరే. బట్ దానికి ఎక్స్‌ప్లోర్ ఎవ్వరు అంత ఎక్కువ ఏం చేయలేదు. మీరైతే పోయి ఒకసారి మంచిగా ఎంజాయ్ అయితే చేయండి. మీరు ఆఫ్టర్‌నూన్ వస్తే బెటర్. ఆఫ్టర్‌నూన్ వచ్చి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చి ఇక్కడ మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక హాఫ్ డే అయితే. నైట్ 6:30, 7 వరకు ఇక్కడనే ఉన్నారంటే మంచిగా మీరు లైటింగ్స్ కూడా ఏస్తారు. మన శివయ్య మీద మంచిగా చూసుకొని అయితే వెళ్ళండి. మనం ఆంపియర్ షోరూమ్‌కి అయితే ఛార్జింగ్ పెట్టుకోనీకొస్తే ఈ అన్న అయితే మనకి డొనేషన్ అయితే ఇచ్చేసి మనకి టీ అయితే తాగుదామని చెప్పేసి అంటుండు. ఇప్పుడైతే పోయి టీ తాగేసి మనమైతే బ్యాక్‌కొద్దాం. మన బసవన్నకైతే మనమైతే అరటికాయలైతే పెట్టిపిచ్చినాము మనమైతే. అడిగినాం భయ్యా మనోళ్ళే అయితే నాకైతే ఈడ పడుకోనికి అకామిడేషన్ ఇచ్చిండు మనోడు చూడు సిగ్గుపడుతుండు మొత్తము. మా నన్న అయితే మంచిగా పోయి పొద్దున టిఫిన్ కూడా తిన్నాము. ఇక ఏం కాలే. ఈ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి భయ్యా.